అత్తగారు డాన్స్ చేస్తుంటే అల్లుడు చూసి అయ్యి బాబోయ్! మా అత్తగారు డాన్స్ చేస్తున్నారు ఇలా ఎట్టుకుంటాడు మాకు. అంటే ఏంటి ఇదంతా అంటే ఒక ఒక రకమైనటువంటి ఆచారంలాగా అయిపోయింది అది కూడా. అంటే రోజు రోజుకి మనం ఎదుగుతున్నాం అనుకుంటున్నాం గానీ, రోజు రోజుకి దిగజారిపోతున్నామని తెలియట్లేదు. మానవత్వపు విలువలు పోయినియి, దైవత్వపు విలువలు పోనియి, అన్ని విలువలు కూడా మంట కలిసిపోయినాయి. కుటుంబ విలువలున్నాయి ఈరోజు. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అని ఏమన్నా గౌరవ మర్యాదలున్నాయా? ఏమి లేవు. మంట కలిసి అన్నీ మంట కలిసిపోయినియి. కానీ ఇదొక స్పెషల్ అయిపోయింది. కానీ అలా ఆడుతూ, పాడుతూ చచ్చిపోయినా కూడా ఏదో ఒక రోజు మనం మరణిస్తామనే దృష్టి మాత్రం రావట్ల. ఎళ్ళిపోతాం మనం చచ్చిపోతాం అనే ఆ ఆలోచన మచ్చుకు కూడా రావటంలా. ఇది బాధపడేది విషయం. దేవుడన్నాడు అసలు ఇందుకా నిన్ను పుట్టించింది భూమి మీద ఇలాగ పెరగడమనా? స్వార్థంతో నిండిపోయి, ధనంతో నిండిపోయి, నిష్టానుసారంగా ఇలా బ్రతుకుతావని నీకు జీవితం ఇచ్చానా? ఇంకా ఎంత విచిత్రమో తెలుసునా? దేవుడేమో ఒకవేళ మరణాన్నిచ్చి ఏదైనా చేస్తే, "నువ్విలా చేస్తావా? నువ్వు మంచి దేవుడివేనా?" అని అంటున్నారు. ఇంట్లో కొడుకు చేయకూడని పనులు చేసి అమ్మని, నాన్నని కొట్టాడనుకోండి దాన్నేమంటారు? చాలా మంచి పని చేస్తున్నావు వెరీ గుడ్ అంటారా? ఇంట్లో కొడుకుని పెంచి పెద్ద చేసి, చక్కగా వాడికి ఉద్యోగం వచ్చేలా చూసుకొని, చదివించి, పెళ్లి చేసి, వాడికి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చిన తర్వాత వాడు "ఏలా" అని చెప్పి గుండ్ల మీద తన్నాడనుకోండి, "వెరీ గుడ్ నాన్న ఎంత బాగా తంతున్నావు" అంటదా అమ్మ. "ఎంత మంచి పని చేస్తున్నావురా నువ్వు" అని అంటాడా నాన్న? అది చాలా భయంకరమైన తప్పురా, తప్పురా, ఇది తప్పురా అంటారు. అదే పని దేవుడు చేస్తే మాత్రం తప్పు చేసిన వాడిని తుప్పు రెక్కొట్టే హక్కు దేవుడికి లేదా మరి? అదే పని దేవుడు చేస్తే ఏమంటున్నారు? అసలు ఈ దేవుడే మంచోడు కాదు. అలా చంపేస్తాడా అన్యాయంగా అంటున్నారు. అసలు మనుషులుగా మనమే ఇంత బాధపడతా ఉంటే, భూమి మీద ఉన్న సకల ప్రాణులతో పాటుగా ఒక ఉన్నతమైన పోలికలో, స్వరూపంలో చేసుకున్న ఆయన ఎంత బాధపడతాడో అర్థం చేసుకోవాలి. కనుక ఆయన చిత్తానుసారంగా మరణాన్నిచ్చాడు, పుట్టుకనిచ్చాడు. కానీ ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి జీవితంలో నువ్వేం చేస్తున్నావు? నువ్వెలా బ్రతుకుతున్నావు మాత్రం ప్రశ్నిస్తాడు. కానీ వాళ్ళ జీవితాలు ఎట్లా అయిపోయినాయంటే ఆయన చెప్పాడు ముందు ఆయన మనం చదువుకున్నాం. ఏమన్నాడు? "నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. నా బ్రతుకిది. నేను నేను ఇలా ఉండేవాడిని, ఇలా చేసేవాడిని. నా బ్రతుకిది" అని చెప్పాడు. అందులో ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా! స్వార్థప్రియులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు అంటాడు. అసలు భయమేస్తుంది చెప్పడానికి కూడా నాకు. ఒకప్పుడు పవిత్రత అనే దానికి మారుపేరుగా ఉండేవాళ్ళు చాలా మంది మనుషులు. కొద్దిమందైనా, కొంతమందైనా కనబడేవారు. కానీ ఈ రోజున పవిత్రత అనే పదానికి అర్థమే లేకుండా పోయింది. పెళ్ళికి ముందే చేయకున్న పనులన్నీ ఏం చేస్తున్నారు? పెళ్ళికి ముందే చేయకున్న పనులన్నీ చేస్తున్నారు. అసలు అసలు నిజంగా వీళ్ళు మంచోళ్ళో కాదు అని ఎవరు చెప్పడానికి కూడా అవకాశమే లేదు అంటున్నారు. ఆడబిడ్డలు గాని, మగబిడ్డలు గాని ఎవరైనా సరే మీరు చూడండి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయో భయమేస్తా ఉంది ఈ రోజుల్లో. కనుక పవిత్రత అనేది పోయింది. అపవిత్రత అనేది లోపల కనబడుతుంది. అతి ద్వేషులంట. అంటే భయంకరంగా ద్వేషించేటువంటి గుణం కనబడుతుంది. ఆ ద్వేషం ఎవరి మీదంటే ఇంట్లో వాళ్ళ, వీధిలో వాళ్ళ, బయట సంబంధం లేదు. అందరి మీద అదే. అందరి మీద అదే. కనుక ఎవరు మంచోళ్ళని చెప్పడానికి కూడా అవకాశము లేకుండా పోయింది. ఏంటి ఇదంతా అంటే దేవుడు అంటున్నాడు, "మరణానికి ముందు నీకొక జీవితం నేనిచ్చాను. ఆ జీవితాన్ని కాపాడుకోమని కోరుతున్నాను. నువ్వు యథార్థంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నువ్వేంటి ఇట్లా తయారయ్యావు?" అని ఎవరి గురించి చెప్తున్నాడంటే, మనం పెంచుకునే పెంపుడు జంతువుల గురించి మాట్లాడట్లా. మన గురించి మాట్లాడుతున్నాడు. మానవులుగా, మనుషులుగా మన గురించి మాట్లాడుతున్నాడు. అందుకే మనుషులు ఆఖరికి ఎంత బరి తెగించేశారంటే, మనుషులందరిని విడిచిపెట్టేసి, మనుషులతో పాటు ఏగలేక, వాళ్ళేసే ప్రశ్నలు చెప్పలేక, వారికి సమాధానం చెప్పలేక, ఆఖరికి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటం మానేశారు. ఇక మనుషుల్ని చూడడమే మానేశారు. ఎందుకంటే, మనుషుల కన్నా అవే నయమన్నట్టుగా ఉందన్నమాట. కనుక ఇలాంటి దిగజారిపోయినటువంటి ఈ మనుషుల మధ్యలో ఎట్లా బ్రతకాలి? ఎలా ఉండాలి? ఏ విధంగా జీవించాలి? వీరి యొక్క జీవితాలన్నిటిని కూడా ఎలాగ మళ్ళా తిరిగి తీసుకొని రావాలి? ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, మానవత్వపు విలువలు మర్చిపోయారు. మరణం అనేది ఒకటుంది. ఏదో ఒక రోజున అది సంభవిస్తుంది. దానికి ముందే మన జీవితాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు లేదు, బిడ్డలకి లేదు, సమాజానికి కూడా లేదు. డాక్టర్ చదవాలిరా, నువ్వు డాక్టర్ చదవాలిరా, డాక్టర్ ఇవాళ వచ్చి న్యూసే చెప్తున్నాను నేను మీకు. నిన్న ఇవాళ జరిగినయి చెప్తున్నాను. డాక్టర్ చదవాలి, డాక్టర్ చదవాలి అని పట్టుకొని నువ్వు చదవాలంతే అంటే ఆడంటాడు. నేను చదవలేను నాన్న, నా వల్ల కాదు నాన్న. నువ్వు డాక్టర్ చదువు, డాక్టర్ చదువు నన్ను చంపుతున్నావు. నా వల్ల కాదు నేను చదవలేనని చెప్పేసి సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అంటే ఏమైంది కడకి అంటే
అతి ద్వేషులుగా మారాడు, అపవాదులుగా మారారు. సజ్జన ద్వేషులు అంటే మంచిని వ్యతిరేకించే దుర్మార్గులని. ఇదంతా ఏంటి ఇదంతా అనంటే మానవత్వ విలువలు మంట కలిసిపోయి అసలు ఈ జీవితం ఎందుకో అనే సంగతిని మొత్తం కనుమరుగైపోయే పరిస్థితులు వచ్చేసినాయి. అందుకే చూడండి, మరణించిన చోట కూడా ఏమున్నాయంటే విందులు, విలాసాలే ఉన్నాయి. విందులు, విలాసాలే ఉన్నాయి. ఎవరన్నా చచ్చిపోతే ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అంటే చచ్చిపోయిన మనిషిని చూసి నేను కూడా ఏదో ఒక రోజు ఏమవుతాను, చచ్చిపోతాను అనే ఆలోచన మాత్రం లేదు. లేదు. దేవుడు అన్నాడు, ఈ మధ్య జీవితంలో నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నేనేం చేయాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎక్కడుండాలి, నాకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు నువ్వు ఆయుష్, నేను ఎక్కడికల్లా బతుకుతాను. ఎవరైనా ప్రశ్న అడుగుతారా, ప్రభువా నేను ఎంతకాలం బతుకుతాను అని ఎవరైనా అడుగుతారా? దావీదు అడిగాడు అలాగా, నేను ఎంతకాలం బతుకుతానని. ఎవరన్నా అడుగుతారా ఈ ప్రశ్న? నేను ఎంతకాలం బ్రతుకుతాను ప్రభువా, ఇంతకాలం బ్రతికి లోపల నేను చేయాల్సిన పని నేనేం చేయాలా, చేయాలి కదా ప్రభువా, నేను ఎవరైనా అడుగుతారా అంటే వెళ్ళిపోతావు. నువ్వు ఉండడం అయితే ఉండవు, ఏదో ఒక రోజున వెళ్ళిపోతావు అన్నాడు. కనుక మంచి చెప్పే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు, మంచి చెప్పే వాళ్ళని దూషిస్తున్నారు. మానవత్వపు విలువలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఇవి విలువలన్నీ కూడా చచ్చిపోయాయి. ఎందుకు పుట్టాము అని మర్చిపోయారు, ఎందుకు మరణిస్తామన్న సంగతి కూడా మర్చిపోయారు. ఆ రోజున ఆయన అన్నాడు కదా, ఇదిగో నా బతుకు నేను ఎలా ఉన్నాను, దోషకుడను, హింసకుడను, హానికరుడను, నా బ్రతుకిది అన్నాడు. అయితే ఆయనకు అర్థమైంది ఏంటంటే నేను మామూలును కాదు, ఇలాంటి దుర్మార్గుని నేను, ఇలాంటి దుర్మార్గునైనటువంటి నన్ను దేవుడు ఏం చేశాడంటే కనికరించాడు. నన్ను కనికరించాడు ఎట్లా? చూడండి 14 వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 వచనం చూడండి. మరియు ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించెను అన్నాడు. అంటే తన యొక్క జీవిత పరమార్థాన్ని ఎవరు తెలియజేశారు తనకి? నువ్వు హానికరుడివి, నువ్వు చేసే పని మంచిది కాదు, నువ్వు దూషించేవాడు దుర్మార్గుడు, నువ్వు చేసేది మంచిది కాదు, ఇది నువ్వు చెయ్యకూడదు అని తనకి ఎవరు చెప్పారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఆ మాటలకి ఎవరు చెప్పారు? ఆ మాటలు చదువుకున్నాడానికి అర్థమైంది. అప్పుడు ప్రభు చెప్పిన మాటలు గ్రహించాడు. నువ్వు చేసే పని ఇది కాదు నాయనా, నిన్ను పుట్టించింది వేరే పని కొరకు, నువ్వేంటి ఈ పని చేస్తున్నావా అని అడిగాడు. అప్పుడు అర్థమైంది దానికి, నేను చేసే పని ఇది కాదు, నేను చేయాల్సిన పని వేరే ఉంది అని. అప్పుడు ఆయన ఏమన్నాడు, అప్పుడు అక్కడ చూడండి 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైన ఉన్నది అంటున్నాడు. ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడు నిజమే. నేను పుట్టినప్పుడు నేను ఎలాంటి వాడినో నాకు తెలియలేదు, నాకంటూ మరణముందని వెళ్ళిపోతున్న సంగతి కూడా నాకు తెలియలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి జీవితం మాత్రం శ్రేష్టమైందన్న సంగతి ప్రభు నాకు తెలియజేశాడు. నేను ఒక భయంకరమైన ప్రధానమైనటువంటి పాపిని, నా పాపపు జీవితం నుండి నాకు విడుదలనిచ్చి నన్ను కాపాడాడు యేసుక్రీస్తు ప్రభు వారు అని చెప్పి తన పూర్వపు స్థితిని చెబుతూ ఇప్పుడు ఎలా ఉన్నానో చెప్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు గురించి చెప్పాడు, ప్రభు గురించి ఎందుకు మాట్లాడాడు, ప్రభువులో ఏముంది అసలు, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బోధ ఆయనకి ఎందుకు అంతలాగా ఆయన మనసుకు పట్టుకుంది అని అంటే చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచన భాగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 చదవండి. 5:21 నరహత్య చేయవద్దు అన్నాడు. చాలమ్మ, ఆయన ఏం చెప్పాడు? నువ్వు నరహత్య చేయొద్దు, నిన్ను పుట్టించింది నువ్వు అందరినీ చంపుతావని కాదు, నిన్ను పుట్టించింది ఇతరులను దూషిస్తావని కాదు, అసలు నువ్వు ఈ భూమి మీద పుట్టింది అందరినీ బాధ పెడతావని కాదు, నువ్వు అది చేయకూడదు. నరహత్య భయంకరమైన పాపము అని చెప్పాడు ఆయన. మరి ఈయన ఏం చేసేవాడు? కనిపించడం కొట్టాడు. నా యోధా మతం చాలా గొప్పదిరా, మీరెవరు మంచోళ్ళు కాదు, నేను తప్ప ఎవడో మంచోడు కాదన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభు అన్నాడు కదా, నరహత్య చేయకూడదు, నువ్వు చేసేది భయంకరమైన పాపం, అది నువ్వు చేయకూడదు నాయనా అని చెప్పాడు. 27వ వచనంలో కూడా చూడండి, వ్యభిచారం చేయవద్దు అన్నాడు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు? వ్యభిచారం చేయొద్దు అన్నాడు. అసలు పూర్వం నుండి ఇప్పుడు మీరు ఆలోచిస్తే వ్యభిచారం అంటే ఏదో కలిసి చేసేటువంటి పాపం కాదు. ఒక స్త్రీని, ఒక సహోదరిని మోహపు చూపుతో చూస్తేనే
పాపం అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అసలు ఎంత భయంకరమైన దుర్మార్గమైన క్రియలతో నిండిపోయిందో. నోడుతో చెప్పలేనన్ని పాపాలు ఉన్నాయి. అసలు నేను చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది నాకు ఇక్కడ చెప్పడానికి. చిన్న పెద్ద తేడా లేకుండా, వావి వరసలు లేకుండా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న సమాజంలో ఉన్నాం మనం. వావి వరసలు లేవు, మర్చిపోయారు. అందుకని ప్రభు అంటున్నాడు, అది మోహపు చూపుతో చూస్తేనే పాపం అంటున్నాడు. దాన్ని వ్యభిచారం అంటున్నాడు. నాయనా, అది వ్యభిచారం చేయకూడదు, అది భయంకరమైన పాపం. ఏమనలేక పాపం అలాగ చూస్తుంటే దేవుడు అన్నాడంట, ఏమనాయనా, ₹1,00,000 ఇస్తున్నాడని చెప్పి తప్పని చెప్పలేకపోతున్నావా? లచ్చ కన్నా గొప్పను కదా నేను అని అడిగాడంట దేవుడు. లచ్చ కన్నా గొప్పను కదా నేను, లచ్చ ఇస్తాడు, నేనెంత ఇస్తాను నీకు? అసలు నాకు ఎంత ఉంది? అసలు నా పేరేంటి? ఉన్నవాడను. నా పేరేంటి? అసలు నీకే ఉన్నాయి, నాకే ఉన్నాయి చెప్పు అంటే. మనుషులకి ఏమున్నాయి చెప్పండి? ఇది గట్టిగా 10 ఎకరాల భూమి ఉంటే ఈయన పట్టుకోలేం కదా, 10 ఎస్టేట్లు ఉన్నా పట్టుకోలేం. మరి భూమి అంతా ఎవరిది? ఎవరిదండి? భూమి నాది అన్నాడు ఆయన. ఎక్కడా చెప్పరా నువ్వు? మనకి ఎన్ని ఉంటే మాత్రం వాళ్ళు పట్టుకోలేం. పట్టుగా 10 మేళ్ళు ఉంటే పట్టుకోలేం, 10 ఎకరాల భూమి ఉంటే పట్టుకోలేం. ఇదిగోండి, ఈ చెక్క అంతా నాదే. ఈ చెక్క చెక్కటి కొట్టుకో అంటాడు దేవుడు అండి, ఇదంతా నాది అంటాడు. ఇంత ఉన్నవాడైనటువంటి నేను నీకున్నాను కదా, ₹1,00,000 కోసం చెప్పలేవా? చెప్పా అన్నాడు. ఈయనకి ఏమన్నా మనుషులు చెప్పలేం కదండి, దేవుడికి ఏం చెప్తాం? ప్రభా జ్ఞాపకం చేసుకో. మరి కనబడ్డ కదా ఆయన, జ్ఞాపకం చేసుకో నన్ను. కనబడ్డ కదా మరి ఆయన. ఆ రోజున పిలిచి అన్నాడంట, మీతో మాట్లాడాలండి. మరి భయం మళ్ళీ ఇప్పుడు ఎలా చెప్పాలి? మరి మీతో ఎంత ప్రమాదం అండి బాబు, అసలు తిరగబడిపోతారు, కొట్టేత్త కూడా వచ్చేస్తారు. మీరు ఎంతమందిని చూడలేదు ఆ పాటలో అంటారు. అంటారు మళ్ళీ మీకు నిజం చెప్పకూడదని అబద్ధాలు చెప్పాలి మళ్ళా. భయపడతా భయపడతా గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడాడంట, అయ్యా మీరు ముందు భార్యతో ఒక ఆరాధనకి, రెండో భార్యతో రెండో ఆరాధనకు వస్తున్నారు అయ్యా. ఇది చెప్తాక నాకు భయం అవుతుంది అయ్యా, దేవుడు దీన్ని ఒప్పుకుంటలేదు అయ్యా, మీరు వచ్చొద్దయ్యా బాబు, నువ్వు మాత్రం మంచిగా ఉండు బాబు, ముందు ఈ ఈ ఈ బాబు బాగాలేదు బాబు, ఇట్లా ఆపే బాబు అంటే. అలాగంటావు నువ్వు? సరేలే అన్నాడు. లచ్చకట్ట మళ్ళీ మళ్ళీ వచ్చే కట్టు, మళ్ళీ సన్నిధికి ఆ రోజు నుంచి మళ్ళీ రాలేదంటండి. దేవుడు అన్నాడు, నేను కదా గొప్పోడిని, కనుక బ్రతుకు మార్చుకోమంటున్నాడు దేవుడు. నీ కానుకలు కాదు, నీ ఉద్దేశాలు కాదు, ముందు నీ బ్రతుకు మార్చుకో అంటున్నాడు. ఆయన చెప్పాల్సిందల్లా అలా చెప్తున్నాడు. పౌలు గారు ఎందుకు ఆ మాట చెప్పాడు? నేను పూర్వం ఎలా ఉన్నానంటే, నువ్వు నరహత్య చేయొద్దు అని దేవుడు మాట చెప్పాడు. ప్రభు చెప్పిన మాట విన్నాడు. ఇది పాపం అనగానే అమ్మో ఇది పాపం కదా అనుకున్నాడు. నువ్వు వ్యభిచారం చేయొద్దు, మోహపు చూపుతో చూస్తేనే పాపం, ఇది తప్పు అన్నాడు. తప్పు అనగానే అమ్మో ఇది పాపం కదా అని వెంటనే సైలెంట్ అయిపోయాడు. అర్థం చేసుకున్నాడు. మంచి మాట ఎవరు చెప్పినా ఏం చేయాలి? తప్పనిసరిగా వినాలి, దేవుని మాట వినాలి, వినాలి దేవుని మాట. ఇంకా ఏమంటాడు చూడండి ఆయన చెప్పినటువంటి మాట 39వ వచనం కూడా చూడండి. 39వ వచనం, నిన్ను కుడి చెంప కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పు అన్నాడు. నువ్వు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప. మన మధ్యలో బస్సులో ఒక ఆయన సువార్త చెప్తున్నాడు, దేవుని మాట చెప్తుంటే ఒక యవనస్తుడు వాడికి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, బాగా ఓగమంట కొట్టాడండి పెద్ద ఆయన్ని. ఆయనకు ఒక 60 సంవత్సరాలు 65 సంవత్సరాల పైన ఉంటాయి. కొడితే ఆయన, మై సన్ నువ్వేం బాధపడకు అంట, నీకు అంత కోపంగా ఉంది కదా, సరే ఇక్కడ కూడా కొట్టు అంటున్నాడు, ఇక్కడ కూడా కొట్టు అంటున్నాడు. ఆ యవనస్తుడు నేను ఇలాగంటే ఇలాగంటాడేటి, బాధపడిపోయాడండి. అప్పుడు చెప్పాడు, నువ్వు బాధపడకు, ప్రభు నీకు సహాయంగా ఉన్నాడు, బాధపడకు, నువ్వు ధైర్యంగా ఉండు అంటే ఆ పెద్ద ఆయన పట్టుకుని గొల్లు మన ఏడ్చేసాడండి. ప్రభు మాట, దేవుని మాట అంటుంది, కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపెట్టును. అసలు ప్రభుని నమ్ముకున్నామంటున్నావు, ప్రభులో ఉన్నామంటున్నావు, మనమే ఇలాంటి పరిస్థితుల్లో లేకుండా ఎదుటోళ్ళు తోడేసేలా ఉంటే ఎలాగా ఉండొచ్చు? అట్లా అన్య జనుల మధ్య అందరికీ మనం సాక్షులుగా ఉండాలి, కానీ మనం అట్లా ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు కుడి చెంప కొడితే ఎడమ చెంప కూడా చూపించు అంటున్నాడు. చూడండి మరలా 43వ వచనంలో కూడా, 43వ వచనంలో, నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించిన మాట అంటే ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, మీ శత్రువులను ప్రేమించండి. ఏమంటున్నాడండి? మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. ఇప్పుడు దాకా
వీళ్ళందరూ శత్రువులే నాకు, యూదులు ఒక్కలే నాకు మిత్రులు అన్నాడు. కానీ ప్రేమించండి అని అనగానే అప్పుడు అర్థమైంది అందరికీ, అతనికి తన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రేమించడం మొదలుపెట్టారు. ప్రభు అంటున్నాడు మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. ఏంటయ్యా ఇదంతా అంటే, నువ్వు ఎలా పుట్టావో నీకు తెలియదు, నువ్వు ఎలా చచ్చిపోతావో కూడా నీకు తెలియదు, కానీ ఈ రెండింటి మధ్యలో నువ్వు చేయాల్సిన పనులు ఇవే ఇవే. అప్పుడు నీ జీవిత పరమార్థం ఏంటో నీకు అర్థమవుతుంది. నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. ఆ పక్కన అంటున్నాడు చూడండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థించండి అంటున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఏంటి క్షమించడం అనేది చిన్న విషయం అనుకుంటున్నారా అమ్మా? క్షమించడం అనేది చిన్న విషయం అనుకుంటున్నారా? శత్రువును ప్రేమించు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. అసలు ఎంత ఎంత చక్కటి విషయాలను ప్రభు బోధించాడో. ఆ విషయాలు సరిగా చెప్పడం రాదు, అలాగ అర్థం చేసుకోవడం రాదు, అలా బ్రతకటం రాదు. అందుకే ప్రభు దూరం అవుతున్నాడు మనకు కూడా. ఎదుటివారికి బోధించు, నిన్ను నువ్వే బోధించుకోవా అంటాడు పౌలు గారు. అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. ఈ ప్రేమ కలిగినటువంటి, జీవము కలిగినటువంటి ఈ మాటలు అతని యొక్క జీవిత విధానాన్ని మార్చివేశాయి. అందుకే అన్నిటినీ మర్చిపోయాడు అంటండి. అన్ని మర్చిపోయాడు, అందరినీ మర్చిపోయాడు, అసలు ఈ గొడవలన్నీ మర్చిపోయాడు. ఇంక మరొక మాట ప్రభు వారు చెప్పిన మాట, 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు ఏం చేస్తాడు? క్షమించున్నాడు. మీరు క్షమిస్తే ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడు. మీరు క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. మరి నువ్వు క్షమించకపోతే నేను క్షమించనంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు క్షమించాలి అన్నాడు. ఆయన శిలువ మీద వేలాడుతూ కూడా ఏమంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయాలా? క్షమించుము అన్నాడు. అంటే ఈ మధ్య కాలం ముందు చూసారా, ఏది పుట్టుకకు మరణానికి మధ్యలో ఉన్న జీవితం ముందు చూసారా, ఆ జీవితం ఎలా బ్రతకాలో జీవించి మాదిరికరంగా చూపించి వెళ్ళిపోయాడు ఆయన. ఇదిగో ఇలా బ్రతకండి అని జీవించి చూపించి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప స్థితి అండి అయింది. అలాంటి ప్రభువును కలిగి ఉన్నందుకు సంతోషించాలి. ఆయన చెప్పినటువంటి ఆ మాటలు కూడా మనం పరిగణలోకి తీసుకుని, ఆ ప్రభు చెప్పిన మాటలను బట్టి నీ పరమార్థం, నీ జీవిత పరమార్థం ఏంటో నువ్వు మరణించక ముందే ఇవన్నీ తెలుసుకోవాలి. మరణించిన తర్వాత తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. ఇక మరణించక ముందే తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తామండి? ఏం చేస్తాం చనిపోయిన తర్వాత? ప్రభు అంటున్నాడు చూడండి, 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం, 22వ అధ్యాయం 37, 22:37 అమ్మా చదువు. అందుకైన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నీ జీవిత కాలంలో నువ్వు చేయాల్సిన విషయాలు ఇవే. నీ ప్రభువును ప్రేమించడం నేర్చుకుంటే నువ్వు ఇతరులను ప్రేమించే గుణం నీకు వస్తుంది. నీ ప్రభువును ప్రేమించే గుణం నీకు అబ్బితే వారిని క్షమించే గుణం కూడా నీకు అబ్బుతుంది. కనుక అర్థం చేసుకోవాలి, నువ్వేం చేయాలంటే నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఫస్ట్ నువ్వు దేవుణ్ణి ప్రేమించడం వస్తే, ఇది ఎప్పుడు రావాలి? నువ్వు మరణించక ముందు ప్రేమించడం నేర్చుకోవాలి. అంతేకాదు రెండవదిగా ఏం చెప్పాడు? మొదటి ఆజ్ఞ అది. రెండవది ఏంటి? 39లో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. నువ్వు ముందు నన్ను ప్రేమించడం నేర్చుకో, ఆ తర్వాత ఇతరులని ప్రేమించడం నీకు వస్తుంది. ఇది నువ్వు చేయాల్సిన పని, ఇది నేను చేయాల్సిన పని. మన ప్రభువును నమ్ముకున్నటువంటి విధంగా, ప్రభు మనకు నేర్పినటువంటి విధంగా ఈ రెండు విషయాలు మనకు తెలియాలి. కనుక ఆ రోజున ఆయన వెళ్ళిపోయాడు. పూర్వం ఇలా జరిగింది, నేను ప్రధాన పాపిని, నన్ను ప్రేమించి దేవుడు నన్ను నడిపించాడు, నాకు తెలిసింది, నాకు అర్థమైంది కనుకనే నేను బ్రతుకుతున్నాను అని చెబుతూ ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను, ముగించేస్తాను. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం, 20వ వచన భాగం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచన భాగం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను.
ఇకను జీవించువాడను నేను కాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇదిగో నేను పూర్వం ఎట్లా ఉన్నానంటే హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి. అసలు నా బ్రతుకే దుర్మార్గమైనటువంటి బ్రతుకు. అలాంటి బ్రతుకు, ప్రధాన పాపినైనటువంటి నా బ్రతుకును నేను మరణించక ముందే నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించినటువంటి ప్రభువే ఇప్పుడు ఏమలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడంట? ఆయనలో నేను సిలువేయబడిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను జీవించేది నేను కాదు, మరెవరు? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చూసారా మారిపోయాడు ఇప్పుడు మనిషి. ఇప్పుడు ఆయనలో ఎవరున్నారంటున్నాడు? క్రీస్తు నాలో నివాసం ఉంది. క్రీస్తు మనలో నివాసం ఉంటే అసలు మన స్థితిగతులన్నీ మారిపోతాయి, సామాన్యంగా ఉండవు. అసలు మన బ్రతుకు విధానమే మారిపోద్దండి. చార్లీ క్రిక్ అనేటువంటి ఆయన్ని అమెరికాలో మొన్ననే ఆయన్ని తుపాకీతో కాల్చి చంపేశారు. ఆయన భార్య మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ కార్యక్రమంలో అంటుంది కదా, ప్రభువా వారిని క్షమించు అని. ఎవరిని? ఆ కాల్చి వేసినటువంటి ఆయన్ని క్షమించు అంటుంది. ఎంత మంచోడు తెలుసండి ఆయన. ఆ చనిపోయిన వ్యక్తి ఎంత మంచోడు అనుకుంటున్నారు. ప్రతి శనివారం 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 ఆమెకు లెటర్ రాస్తాడంట. ఇప్పుడు కూడా మానకుండా లెటర్ రాస్తాడట. ఆ లెటర్ రాసి మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో ఆ పిల్లల కోసం, నీ కోసం నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను, మీ గురించి ఆలోచిస్తా ఉన్నాను. నేను ఇంకా ఒక మంచి భర్తగా నేను ఏం చేస్తే నీకు సంతోషమో నాకు తెలియచేయవా అని రాస్తాడంట. ఒక మంచి భర్తగా నేను ఎలా తయారవ్వాలి, ఇంకా నిన్ను ఎలా సంతోషపరచాలి అని లెటర్ రాస్తాడట. ఆ సహోదరి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది, ప్రభువా ఆ కాల్చిన ఆ యవనస్తుని క్షమించు నాయన. ఎలా వచ్చింది ఆమెలోకి ఆ ప్రేమ? ఎలా వచ్చింది చెప్పండి? మనుషులుగా, మానవ మాతృలుగా మనం అయితే ఏం చేస్తాము? వాడు కొడితే మనం తిరిగి కొడతాం, వాడు చంపితే తిరిగి చంపుతాం, మన నైజం. కానీ అంత ప్రేమ వారిలోకి ఎలా వచ్చింది ఆమెలోకి అంటే, క్రీస్తు ప్రేమ వారిలో ప్రవహించింది కనుక తనకు అర్థమైంది. ఏదో ఒక రోజు నేను కూడా ఏమవుతాను, పైకి చూపిస్తూ మాట్లాడుతుంది, ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఒక రోజు ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను అక్కడికి, అందరం అక్కడికి వెళ్ళిపోతాం. అర్థం చేసుకోవాలి దేవుని యొక్క మాట. నీకు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో నీకు తెలియాలి. కక్షలతో, కార్పణ్యాలతో కొట్టిమిట్లాడుతూ ఇదే జీవితం అనుకుని వాళ్ళ మీద ఒకరు, ఒకరి మీద ఒకరు, ఒకరి మీద దుమ్మెత్తి పోసుకుంటూ, చంపుకుంటూ, నరుక్కుంటూ, నువ్వు వేరని నేను వేరని చచ్చుకుపోవడానికి కాదు ఇక్కడ పుట్టించింది దేవుడు. ఒకవేళ అలా తారతమ్యాలను దేవుడు చూపించుంటే గాలిని కూడా ఏం చేసేవాడు? ఇదిగో పలానా వాళ్ళకో గాలి, పలానాకో గాలి, పలానాకో గాలిని ఇచ్చేసేవాడు కదా. నీరు కూడా ఏం చేద్దుడు? పలానా ఇలాగో నీరు, ఇలాగో నీరు, వాళ్ళకో నీరు పంచేద్దుడు కదా. గాలికి లేని కులం, నీరుకు లేని మతం, మనుషులకి ఎందుకు, మనకెందుకు? మనకెందుకు? ప్రేమించమన్నాడు దేవుడు. ప్రేమించు, నువ్వు చచ్చే లోపు నువ్వు చేయాల్సిన పని ఇదే. మత కార్పణ్యాలతో, కుల కార్పణ్యాలతో నువ్వు చచ్చిపోవద్దు. నువ్వు మనిషివి, మానవుడివి, నా స్వరూపంలో, నా పోలికలో ఈ భూమి మీద పుట్టావు. నువ్వు బ్రతికినంత కాలము ప్రేమించి బతు. ఇతరుల్ని హింసించేవారు మానవులు కారు. హింసించకూడదు అంటున్నాడు దేవుడు. నీకు చేతనైతే ప్రేమించి మాట్లాడు, మంచి విషయాలు మాట్లాడు, మంచి చెప్పు, ప్రయత్నం చేయి, మాట్లాడడానికి ప్రయత్నం చేయి, మార్చడానికి ప్రయత్నం చేయి. దేవుడు నువ్వు మతం మారమంటలేదు. అసలు మతం మారేవాడు దేవుడే కాదు. మతం మారమాడు దేవుడేటండి? దేవుడు మతం మారమంటలేదు, నీ మనసు మార్చుకోమంటున్నాడు, నీ స్థితిగతులు మార్చుకోమంటున్నాడు. ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళిపోతావు, ఉండవు. ఇక్కడ ఉండవు. నీ అంతు తేలుస్తాననే లోపు నువ్వేమైపోతావు కూడా తెలియదు. కానీ నువ్వు బ్రతుకున్న కాలంలో నువ్వు చేయాల్సింది, నీ మనసును ఏం చేయాలా? నువ్వు మార్చుకోవాలి. ఇతరుని ప్రేమించడం నేర్చుకోవాలి, శత్రువుని ప్రేమించడం నేర్చుకోవాలి. నువ్వు చనిపోయే లోపు నువ్వు చేయాల్సినటువంటి పనులు ఇవే. దేవుడు ఒక చక్కని కుటుంబాన్ని నీకు ఇస్తే ఆ కుటుంబాన్ని ప్రేమించి మంచి నేర్పించు. దేవుడు నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. నీకు చేతనైతే సమాజానికి మంచి సేవ చేయి, 10 మందికి మంచి నేర్పించు. అది దేవుడు చెప్పేది అదే. రేపొద్దు నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను చూసి ఆనందపెడతారు, సంతోషిస్తారు. పలానా వ్యక్తి ఇది ఇక్కడ బ్రతికాడు, ఇక్కడ తిరిగాడు, మాతో పాటు ఉన్నాడు, ఆహా ఎంత మంచి వ్యక్తో, ఎన్ని మంచి మాటలు నేర్పాడో. నువ్వు చచ్చిపోయినా కూడా ఆ వ్యక్తి చెప్పిన మాటల వల్ల నేను ఈరోజు ఎలాగ ఉన్నాను నేను జ్ఞాపకం చేసుకుంటాడు.
నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నా ప్రియమైన దేవుని వాళ్ళ దేవుడు కోరుకునేది అదే, ఇంకేం లేదు అందులో. ఇగో క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుతున్నానంటాడు. నన్ను ప్రేమించి నన్ను మార్చడానికి, నా జీవిత పరమార్థం తెలియజేయడానికి, నేను చచ్చిపోకముందే నేను ఏం చేయాలో నేర్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తే నాకు అర్థమైందని ఆయన అంటున్నాడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. చివరికి ఒక మాట చెప్తాను చూడండి ఒకసారి. గలతీ పత్రిక క్షమించండి, తీతుకు పత్రిక 2వ అధ్యాయం 11. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 11 వచ్చిన భాగం. ఏలయనగా సమస్తమైన మనుష్యుల రక్షణ కొరకై దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అన్నాడు. విసర్జించండి దాని అర్థం ఏంటి? విసర్జించడం దాని అర్థం ఏంటి? ఎలా బతకమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఎలా బతకాలో చెబుతున్నాడు మనకి. ఇదిగో భక్తిహీనత అనే దాని మీలో వద్దు. భక్తిహీనత ఏం చేస్తుందో తెలుసా? కొట్లాట్లు పెడుతుంది, గొడవలు పెడుతుంది, చిచ్చులు పెడుతుంది, కుటుంబాలను ఎడగొడుతుంది, వర్గాలను తయారు చేస్తుంది. భక్తిహీనత వర్గాలను తయారు చేస్తుంది. నువ్వు వేరు నేను వేరంటది, నీ కులం వేరు నా కులం వేరంటది, నీ మతం వేరు నా మతం వేరంటది. భక్తిహీనత. దాన్ని ఏం చేయమంటున్నాడు? విసర్జించు అంటాడు. ఇహలోక సంబంధమైన దురాశలు అంటే నేనే బతకాలి, ఇంకెవడో బతకూడదు చుట్టూలో, నేనే బతకాలి, ఇక్కడ నాదే రాజ్యం అని అంటది దురాశ. ఎదుటివారు బాగుంటే ఓర్చుకోలేదు, సహించుకోలేదు. నా ప్రియమైన దేవుని వారలారా, మీరు భక్తిహీనతను విడిచిపెట్టండి. ఇహలోక సంబంధమైన దురాశలను మీరు ఏం చేయాలా? విసర్జించండి, విడిచిపెట్టండి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మీకంటూ శుభం ఉంది, మీకంటూ మంచి విషయం ఉంది, మీకంటూ మంచి రాజ్యం ఉంది, మీకంటూ మంచి నిరీక్షణ ఉంది, మీరు వెళ్ళాల్సినటువంటి మంచి ప్లేస్ ఉంది. దాని నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? చనిపోయినటువంటి ప్రతి వారికి కూడా నువ్వు బ్రతికినటువంటి బ్రతుకు మీద నువ్వు వెళ్ళిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి లోకం ఉంది, ఆ లోకములో గొప్ప జీవితం ఉందంటున్నాడు. ముగింపు మాటలు చెబుతున్నాను. మనకు అది తెలియదు. ఇక్కడున్న జీవితమే గొప్ప జీవితం అనుకుంటావు. 4 ఫ్రిడ్జులు ఉంటే నువ్వు గొప్పోడివి, 4 మీటర్లు ఉంటే గొప్పోడివి, 4 బిల్డింగ్లు ఉంటే గొప్పోడివి, ఇదే జీవితం అనుకుంటావు. ఇవన్నీ చిన్న చిన్నవన్నీ. ఇవన్నీ ఎందుకో తెలుసా? నువ్వు వెళ్ళిపోయేటువంటి తర్వాత నీ ఆత్మ ఉందే లోపల, ఆత్మకు చావుందా? లేదు కదా. కనుక వెళ్ళిపోయిన ప్రతి వారిని కూడా ఏం చేస్తారు? మట్టి అనేది మట్టి దేహమేనా? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడెట్టేస్తారు? మట్టిలో కప్పెట్టేస్తారు. కొంతమంది కాలుస్తారు, కొంతమంది మట్టిలో కప్పెడతారు, రకరకాలుగా చేస్తూ ఉంటాం. కానీ ఏ చేసిన శరీరం ఏమైపోయిందంటే మట్టిలో కూడా కూర్చిపోయింది. కానీ లోపల నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడు అంటున్నాడు, ఇహలోక సంబంధమైన వీటిని విసర్జించి నువ్వు బ్రతికితే, నీ బ్రతుకు కాలంలో నీ దేవుణ్ణి ప్రేమించి నీ పొరుగువారిని ప్రేమించి నువ్వు బ్రతికితే, ఇహలోక సంబంధమైనటువంటి విషయాలన్నిటి కూడా విడిచిపెట్టి నువ్వు బ్రతికితే, ఇదిగో గొప్ప నిరీక్షణ నీకుంది, గొప్ప జీవితం నీకుంది అంటాడు. ఆ జీవితం కొరకు నువ్వు బ్రతకాలి. ఏమంటే ఆ జీవితం కొరకు మనం బ్రతకాలనుకోండి జాగ్రత్తగా ఉంటాం. మీకు చిన్న విషయం చెప్తానండి. ఇక్కడి నుంచి నువ్వు దుబాయ్ వెళ్ళాలనుకోండి, ఎన్ని రోగాలు ఉండాలి నీకు? నీకు రోగం ఉంది కనుక నువ్వు మా దేశంలో ఉండడానికి వీలు లేదు, స్వచ్ఛమంగా ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలి అంటే. ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద ఇక్కడి నుంచి మరొక దేశానికి వెళ్తే ఎంత తిప్పలు మన పడాలి. మరి మరొక జీవితంలో, మరొక రాజ్యంలోనికి, మరొక పరలోకానికి దేవుడు తీసుకెళ్తానంటున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, నీ జీవితం అంతా ఎక్కడ ఆధారపడిందో తెలుసా? పరలోకం వెళ్ళాలంటే నీ జీవితం ఎక్కడే ఆధారపడింది. ఏదైనా సమస్య తన మీద ఉందనుకోండి, ఓ 4 కేసులు ఉన్నాయి, 4 రోగాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయనుకోండి, ఆ రిజెక్టెడ్ అంటాడు కదా. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలిసి, ఇక్కడ చాలా జాగ్రత్తగా బతుకుతాడు. తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తింటాడు, ఏ రోగం రాకూడదు కదా. ఎవరైనా ఏదైనా గట్టిగా కేకలేసినా కానీ మనకెందుకులే, సంబంధం లేదు, వెళ్ళిపోతాడు. ఎందుకు? ఒకవేళ ఏదైనా ఉంటే ఏమవుతుంది? రిజెక్ట్. చూసారా? ఇక్కడే ఆఫ్టర్ ఆల్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇంతలాగంటే మరి మరొక లోకం వెళ్ళాలంటే. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఈ రెండిటికి మధ్యలో, ఇటు పుట్టుకకు ఇటు చావుకి మధ్యలో ఒక గొప్ప జీవితం ఉంది, అది నీకు వరంగా నేను ఇచ్చాను. ఆ జీవితాన్ని నువ్వు నా కొరకు బ్రతకగలిగితే, ఇక్కడ బతికిన బతుకును బట్టి అక్కడ మరొక జీవితం ఉంది నీకు. ఇక్కడ తేడాగా బతికావనుకో, దేవుడు ఒక ఉన్నత జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈ లోకంలో నువ్వు ఏం చేయాలంటే ఆయన యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచొచ్చు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది ప్రభు చెప్పే మాటలవే. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు జాగ్రత్తగా బతకాలి.
జాగ్రత్తగా బతకాలి. అక్కడ గొప్పగా నువ్వు జీవించాలంటే ఇక్కడ నువ్వు గొప్పగా బతకాలి. అక్కడ దేవుని సన్నిధిలో నువ్వు గడపాలంటే ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. అలాగున్నా పర్లేదండి 10,000 ఇస్తే పరలోకం ఇచ్చేస్తాడు దేవుడు అంటారు. చాలా పొరపాటు, చాలా తప్పు, చాలా తప్పు. దేవుని చిత్తానుసారంగా మరి నీ జీవితం ఎట్లా ఉంది? నువ్వెలా బ్రతుకుతున్నావు? మార్చుకోగలిగావా లేదా? పుట్టేసాం, ఎలాగోలా భూమి మీదకి వచ్చేసాం. ఇక్కడ చిన్న వయసు దగ్గర నుంచి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వయసు 70, 80 సంవత్సరాలు వచ్చినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. కనుక మరణం అనేది తప్పనిసరిగా వస్తుంది. ఏదో ఒక రోజు ఏమైపోతాం అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాం, ఉండం. కానీ నీ బ్రతుకు ఒక ఉన్నతంగా ఉండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి. నీలో ఈ స్వార్థము, కొట్లాటలు, గొడవలు, ఇబ్బందులు ఉండకూడదు. నీ కుటుంబాన్ని దేవుడిస్తే కుటుంబాన్ని చక్కగా కట్టడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబంలో అస్తమాను తినకుండా తిండి తింటే ఆరోగ్యం రాదు, అనారోగ్యం వస్తుంది. అలాగే దైవిక విలువలు కూడా కాపాడుకోవాలి, కుటుంబ విలువలు కూడా కాపాడుకోవాలి. ఇదండి దేవుడు మాట్లాడే విషయాలు. స్వస్థ బుద్ధితో ఉండాలి, నీతితో బతకాలి, భక్తితో బతకాలి. ఈ జీవితంలో నువ్వు ఇక్కడ ఎలాగైతే బ్రతుకుతావో ఈ జీవితం మీదే నీ పరలోకపు జీవితం ఆధారపడి ఉంది. అందుకే మరణానికి ముందే నువ్వు ఎలా బ్రతకాలి? దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. నేను ఎలా ఉన్నా పర్వాలేదంటే చెల్లదది, చెల్లదు. ఇక్కడి నుంచి మరొక దేశానికి వెళ్ళడానికే చెల్లటం లేదు. అది ఎలా చెల్లుతుంది? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో నీ దేవుణ్ణి ప్రేమించు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగువాన్ని ప్రేమించు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, శత్రువులను ప్రేమించు. అది నేను నేర్పుతున్న మాటలు. కనుక మన జీవితంలో దీనిని మనం కాపాడుకోగలిగితే మారు మనసు అనుభవాల్లోనికి ఉంటాం. మారు మనసు అనుభవాల్లోకి వస్తే ఒక గొప్ప జీవితం కనిపిస్తుంది. ఆ తర్వాత ఉన్నతంగా బతుకుతాం. ఆత్మకు మరణం అనేదే లేదు. ఇక్కడే ఉంది మరణం, ఇక్కడే ఉంది మరణం అంటాం దీన్ని మనం, చావుని. కనుక ప్రతి ఒక్కరూ చనిపోతాం. మరణించక ముందే జీవిత పరమార్థాన్ని గుర్తెరిగి చనిపోవాలి. అప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి ఆ స్థితిని మనకిస్తాడు. దాని కొరకు తన్ను తానే అర్పించుకున్నాడంట, సిలువ యాగం చేశాడు. ఎందుకంటే మనల్ని మార్చడానికంటండి, మన స్థితిగతులు మార్చడానికి, మన బుద్ధులు మార్చడానికి, మన బతుకు మార్చడానికి సిలువ యాగం చేశాడు. కారణం ఏంటంటే మన జీవితం కాపాడాలని. ఎందుకు అలా అంటే, మీరు నా స్వరూపము నా పోలిక అన్నాడు. జంతువులను కాపాడడానికి రాలేదు ఆయన, పక్షులను కాపాడడానికి రాలేదు. వాటికి మనం ఉన్నాగా, వాటికి మనం కదా పెద్ద పెద్ద కోట్లేసి, సూట్లేసి, వాటికి మంచి మంచి వగదాలు తొడిగి, బంగారం తొడిగి వాటిని కాపాడడానికి మనం ఉన్నాం. వాటిని కాపాడడానికి కాదు, మనల్ని కాపాడడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. కనుక ఆ ప్రభు నిన్ను రక్షించగలడు, ఆ ప్రభు పాపం నుండి బయటికి తీయగలడు, ఆ ప్రభు ఉన్నతమైన రాజ్యాన్ని నీకు ఇవ్వగలడు, ఆ ప్రభు నిన్ను క్షమించి పరలోకాన్ని ఇవ్వగలడు. అట్టి కృప ప్రభు దయచూపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.